ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. విఏపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. 5 గ్రాముల వెండి ఫ్రీ. ఒకవైపు యుద్ధం జరుగుతూ ఉందా, మరోవైపు నిత్యావసరాల సరుకులు ధరలు పెరుగుతాయి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కదా. ఈ టైంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్లోకి నకిలీ ప్రోడక్ట్స్ అన్నీ వస్తాయి. అంటే ఎలాగైనా కొంటారు అని తెలిసి ఇప్పుడు రీసెంట్గా నిన్న కాక మొన్నే ఓల్డ్ సిటీలో బేగం బజార్ అనుకుంటా ఓ గుజరాతీ వ్యాపారి దగ్గర నుంచి చండాలమైన సరుకు అంతా సీజ్ చేశారు అధికారులు. మరి ఎవరు కంప్లైంట్ ఇచ్చారో ఎలా తెలిసిందో తెలియదు. మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏం కొంటారో సింపుల్గా చెప్తా, అంటే ఈజీగా అయిపోయేవి. చాలామంది ఇన్స్టెంట్ ఫుడ్స్ కొనడానికి ట్రై చేస్తూ ఉంటారు, అవన్నీ పెట్టుకోవడానికి. లైక్ నూడిల్స్, మ్యాగీ మహా అయితే ఒక 6 months 8 months ఉంటుంది ఆ ప్యాకెట్ కొంటే. ఈజీగా 2 నిమిషాల్లో అలా చేసేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఏం వేయాల్సిన అవసరం లేదు. రెడీ టు ఈట్. మనకు తెలిసిందే, ఇంత 2 కప్పుల నీళ్లు పోస్తే చాలా అది రెడీ అయి కూర్చుంటుంది. సో యుద్ధం వస్తుంది, నిత్యావసరాల సరుకులు పెరుగుతాయి అంటే ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే బయటికి వెళ్ళి కూరగాయలు అవన్నీ కొనలేమేమో అదేంటని సేఫ్ సైడ్గా ఈ మ్యాగీ కానీ, ఈపీ కానీ, టాప్ రామెన్ కానీ, నేను ఒకరినే ప్రమోట్ చేయలేక వస్తున్నా, ఎన్ని ఉంటే అన్నీ బాగా కొనేస్తారు. ఈ టైంలోనే మార్కెట్లోకి నకిలీ నూడిల్స్ వస్తాయి. మేగీ ఇట్లాంటి పిచ్చి పేర్లతో, అట్లాగే ఈపీ అయితే యాపీ, టాప్ రామెన్ అయితే టాప్ రీమెన్, ఇట్లా పిచ్చి కంపెనీలన్నీ వస్తాయి. దయచేసి చదువురాని వాళ్ళు తెలియక కొనేస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే, దగ్గరలో ఉన్న కిరాణా షాపుల వాళ్ళకి, ఇప్పుడు మ్యాగీ ఫర్ ఎగ్జాంపుల్ అది 10 rupees శాషెట్ అనుకోండి, వాళ్ళకి 9 rupeesకి వెళ్ళింది అనుకో. ఇప్పుడు ఇదే ఈ మోగి అనేవి ఏంటంటే ఎంఆర్పి 10 rupees ఉంటాయి, కిరాణా షాప్ వాళ్ళకి 5 రూపాయలకో 4 రూపాయలకో అంటగట్టేస్తారు. వాళ్ళు కూడా డబల్ ప్రాఫిట్ వస్తుంది కదా అని చెప్పి కొంటారు, మీకు కూడా అంటగట్టడానికి ట్రై చేస్తారు. పాపం వాళ్ళకు కూడా చదువు రాదనుకో, అది తప్పే. బట్ కకృతి పడి కొంతమంది చేస్తారు అలా. తెలుసో తెలియక అవన్నీ కొంటారు, తింటారు. ఈ యుద్ధం ముగిసేలోపు, యుద్ధం మనకి మిజైల్స్ ఏం అటాక్ అవ్వవు కానీ ఒంట్లో లోపల ప్రాణం పైనుంచి పైకి పోద్ది. ఎలా పోద్దో కూడా తెలియదు. అండ్ నెక్స్ట్ ప్లాస్టిక్ రైస్ అప్పట్లో చైనా నుంచి వస్తుందని చెప్పేసి చైనీస్ ప్రోడక్ట్స్ బ్యాన్ అన్నారు. ఇప్పుడు అదే ప్లాస్టిక్ రైస్ లోకల్లోనే తయారవుతుంది. పిచ్చిగా అడ్డమైన రైస్ అని చేసి బస్తాల్లో కట్టేసి మీకు అంటగట్టేస్తారు. మీరేం చేస్తారో ఒక బస్తా చూసేసి, అంటే శాంపుల్ బస్తాలో మాత్రం మంచివే ఉంటాయి రైస్లు, మీకు ఇచ్చే దాంట్లో ఉండవు. అంటగట్టేయడం సింపుల్గా చెప్పాలి అంటే. తర్వాత ఆ షాప్ మూసేస్తాడు. అడిగితే యుద్ధం, లేకపోతే ఇంకేదో లేదా సంక్షోభం, ఏదో వాడికి నచ్చిన పదం చెప్పేస్తాడు. ఏది ఉంటే ఆ టైంకి లైమ్లైట్లో అది. అండ్ తర్వాత డైరీ ప్రోడక్ట్స్ అయినా చాలా జాగ్రత్త. డైరీ ప్రోడక్ట్స్లో వీళ్ళు కొనేవి ఏంటంటే, రెగ్యులర్గా వచ్చే పాలు మీకు తెలుసు కదా, 2 days 3 days ఉంటాయి. అయితే లాంగ్ లైఫ్ మిల్క్ ఉంటుంది, 90 days ఉండేవి మీకు తెలుసు. టెట్రా ప్యాక్ కానీ శాషెట్స్ రూపంలో వచ్చేవి కూడా, పౌచులు కూడా మనకి 90 days లాంగ్ లైఫ్ మిల్క్ అనేది వస్తుంది. ఆ పాలని కొని స్టోరేజ్లో పెట్టుకుంటారు చాలామంది. టెట్రా ప్యాకులు కొని స్టోరేజ్లో పెట్టుకుంటారు చాలామంది. ఆ టెట్రా ప్యాకుల్లో ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ లైఫ్ మిల్క్ అని ఉందనుకోండి, గుడ్ లైఫ్ LIFEని కాస్త తీసి LYFE తీసేసి LYF అని రాసేసి, GOODని GUD చేసేసి, అట్లాంటి లేబుల్తోనే మీకు ఏదో ఇచ్చేస్తారు. అమూల్ పోయి అమాల్ వస్తుంది, లేకపోతే అనుల్ వస్తుంది, లేదా ఇంకేదో సేమ్ లోగోస్తో ఉంటాయి. అంటే వాటి మీద అప్పటికప్పుడు మీరు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళలేరు, పోలీస్ కేసులు పెట్టలేరు, అధికారులు కూడా వచ్చి ఇంకేం చేయలేరు. బికాజ్ బయటంతా ఒక రకమైన సంక్షోభం నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి పుట్టుకొచ్చే అవకాశం చాలా ఉంది. అండ్ నెక్స్ట్ పెట్రోల్ అయినా సరే చాలా జాగ్రత్త. మీకు బండ్లో ఏదో పోసేది ఏది పడుతుంది, క్యాన్లు పట్టుకెళ్ళారనుకోండి, ఏదో ఒకటి నింపేసి ఇచ్చేస్తారు. మరి అదేంటో కూడా మీకు తెలియదు. అండ్ ముఖ్యంగా బ్లాక్లో కొనేవాళ్ళు, బ్లాక్లో బాటిల్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంటున్నారు చాలామంది. 5 బాటిళ్ళు 6 బాటిళ్ళు. అంటే ఎక్కడికో వెళ్ళలేక, మన పెట్రోల్ పంప్కి వెళ్ళలేక, అక్కడ ఎక్కువసేపు వెయిట్ చేయలేక, మీ ఇంటి నుంచి 2 అడుగులు అటో ఇటో వేస్తే ఏ కిరాణం కొట్టు కిందో ఏ చెట్టు కిందో వేలాడుతూ ఉంటాయి బాటిల్స్. అవి కొండామని చూస్తారు, దాంట్లో రసనా నింపి కూడా మీకు అంటగడతారు. జాగ్రత్త. వాళ్ళని మీరు అడగలేరు వాళ్ళని, ఎందుకంటే అసలు అలా అమ్మడం నేరమే, అలా కొండం కూడా నేరమే. ఇంకా చెప్పాలి అంటే ఎవరిని కూడా ఏమీ అడగలేని పరిస్థితి. అండ్ అట్లాగే పెన్నులు మీరు కొంటారు, పెన్నులు బాగానే అనిపిస్తుంది, అప్పుడు మందం రాస్తే కానీ లోపల ఇంకంత గడ్డగట్ట అసలు ఇంకే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ ఇంత ఉంటుంది, మిగతాదంటే అదంతా ఒక టైప్ ఆఫ్ ఏదో నింపుతారు దాంట్లో, అది రాసిన తర్వాత ఇంకా పనిచేయవు. అండ్ ఉన్నాయి చాలా సామాన్లు. అల్లం వెల్లుల్లి పేస్టులు బాబు జాగ్రత్త. ఏం చేస్తారంటే, గుమ్మడి పల్పు ఉంటుంది కదా, బూడిది గుమ్మడికాయ పల్పు, దాన్నంతా ఇంత పల్పు జమ చేసి దాంట్లో ఎసెన్స్ వేస్తారు. అల్లం ఎసెన్స్, వెల్లుల్లి ఎసెన్స్.
అదంతా మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ లానే అనిపిస్తుంది. ఆరోగ్యానికి అంత ప్రమాదకరం అయితే కాదు, గుమ్మడి మంచిదే. కాకపోతే ఏంటంటే మీరు కొన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అది కాదు. అండ్ ఈ రకంగా చాలా చాలా ప్రోడక్ట్స్ మార్కెట్లో ప్రజెంట్ వస్తూ ఉంటాయి. వాటిని చాలామంది అమ్ముతూ ఉంటారు. తక్కువ ధరలో వచ్చేస్తున్నాయి కదా అని చెప్పేసి ఎక్కువ సంఖ్యలో కొని మరీ ఇంట్లో పెట్టుకుంటారు, ఎంత తక్కువ ధరలో వచ్చినా సరే. అంటే ఫ్యూచర్లో మళ్ళీ దొరుకుతాయో లేవో, రేట్లు పెరిగితే ఏంటి పరిస్థితి అని నూనెలు కొంటారు, ఇంకేవేవో పప్పులు కొంటారు, ఉప్పులు కొంటారు. ఏది కొన్నా సరే బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ టైంలో 1-2 సార్లు నాణ్యత చెక్ చేసుకొనే కొనండి. పూర్తిగా ఆ ప్రోడక్ట్ నిజంగా ఆ కంపెనీదేనా కాదా అని 1-2 సార్లు చూసుకున్న తర్వాతే కొనండి. అండ్ లోకల్ పచారీ కొట్లో కొనేటప్పుడు జాగ్రత్త. వీలైనంత వరకు సూపర్ మార్కెట్స్లోకే వెళ్ళండి, ఎందుకంటే సూపర్ మార్కెట్స్లోకి వేరే వేరే వాటిని ఎలవ్ చేయరు. వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ ప్రోడక్ట్ అక్కడ పెట్టాలి అంటే. సో మ్యాక్సిమం అలాంటివన్నీ తెచ్చుకోండి. లేదా ఆన్లైన్ డెలివరీ యాప్స్లో అయినా సరే అథెంటిసిటీ చూసి కొనుక్కోండి. అంతే తప్పితే బయట తక్కువకి వస్తున్నాయి కదా అని మార్కెట్లో కానీ ఎక్కడైనా రోడ్ల మీద కానీ సంతల్లో కానీ ఇంకెక్కడైనా కానీ కొన్నారా అంతే. యుద్ధం వల్ల మీ ప్రాణం పోదు కానీ వీటి వల్ల పోతాయి. జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్.